మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి అష్టమ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, లాభస్థానమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో కొంత చంద్రబలం ఉన్నది. అంటే 3 గ్రహాల తాలూకు అనుకూలతలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా సప్తమ స్థానమందు స్థితిని పొంది ఉండడం, రవి కానీ, కుజుడు కానీ, రాహువు కానీ, బుధుడు కానీ సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ సప్తమ స్థానమందు సామంత జన విద్వేష దారాపీడాసుతామయం అన్నది శాస్త్రం. ఇది ప్రత్యేకించి కమ్యూనికేషన్ వ్యవస్థ మీద ఇంపాక్ట్ చూపెడుతుంది. ఏ మాట మాట్లాడినా అవతల పక్కకి అంత ప్రాపర్గా కమ్యూనికేషన్ అనేటువంటిది జరగదు. అలాగే వైవాహిక జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది, వ్యాపారం మీద ప్రభావాన్ని చూపిస్తుంది, భాగస్వామ్య వ్యాపారాల మీద, వంశపారంపర్యంగా చేసేటువంటి వ్యాపారాల మీద ఇది ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ మీద ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి అంటే, మీరు మంచే చెప్పాలనుకుంటారు, లేదా మీ మనసులో ఉండేటువంటి భావం మంచిది అయి ఉండొచ్చు, కానీ అవతల పక్క వాళ్ళకి అర్థమయ్యేటువంటిది మాత్రం కొంత వ్యతిరేకంగా అర్థమవుతుంది. అంటే మీ భావం ఏదైతే ఉన్నదో దానికి కంప్లీట్ ఆపోజిట్గా వాళ్ళకి అర్థమవుతుంది. అదొక్కటే ఈ వారంలో ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఉదాహరణకి ఎవరికైనా మీరు సహాయం చేద్దామని ముందుకు వెళ్ళారనుకోండి, ఏదో మీరే కావాలని చెడ్డ చేస్తున్నట్టుగా అక్కడ ప్రచారం జరిగి వారందరూ కూడా మీకు వ్యతిరేకంగా మారిపోతారు. కాబట్టి ఈ వారంలో ఏంటి అంటే, సాధ్యమైనంత వరకు మీ వరకు వస్తేనే కానీ మీరు స్పందించకండి. అంటే ఏదైనా ఒకటి సేవ కింద చేయాలి అనుకున్నా, లేకపోతే ఇంకోటి ఏ పనైనా చేయాలి అనుకున్నా, ఆఖరికి కుటుంబ సభ్యులైనా సరే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఒక పని అడిగితేనే కానీ, లేదా ఒక సలహా అడిగితేనే కానీ వారికి సలహాలు సూచనలు కూడా ఇవ్వకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి, ఏదో ఒక ఛాలెంజ్ వస్తూనే ఉంటుంది. లేదా ఉదాహరణకి ఈ వారంలో ఏదో ఒక పెద్ద ఛాలెంజ్ వస్తూ ఉంటుంది, దాన్ని అతిక్రమించి ముందుకు వెళుతూ ఉంటారు. అంటే డైలీ కూడా ఎలా ఉంటుందంటే ఛాలెంజింగ్గా ఉంటుంది. సింహరాశి వారికి అది మంచిదే ఒకందుకు. ఎందుకంటే వీరు ప్రతిదాన్ని కూడా దాన్ని వెనక వెళ్ళి దాన్ని చేజ్ చేసి దాన్ని సాల్వ్ చేద్దామనేటువంటి మనస్తత్వం ఉంటుంది. అంటే ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినా, ఏదైనా ఒక అవాంతరం వచ్చినా దాన్ని ఎలా పట్టుకుని ఎలా మనం దీన్ని సాధించాలి, ఎలా దీన్ని మనం సాల్వ్ చేయాలి అనేటువంటి దాని మీదే వారి యొక్క కృషి ఉంటుంది. కాబట్టి ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడేటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఈ వారంలో దాటగలుగుతారు. అయితే ఇందాక చెప్పినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలు, ధనపరంగా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. క్షణిక ఆనందానికని, లేకపోతే అనుకోని విధంగా కొన్నిసార్లు ప్రెస్టేజ్కి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు వస్తాయి. ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో సింహరాశి వారు మరింత శుభ ఫలితాలని పొందడానికి ఎక్కువగా పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము పసుపు.